హాయ్ వెల్కమ్ టు సఖీ లైఫ్ స్టైల్. ఈరోజైతే పరోటాలు బటర్ నాన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మైదా పిండిలో సాల్ట్ వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇప్పుడైతే సరిపడా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుందండి, బాగా స్మూత్గా వస్తాయి. ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టినప్పుడు అయితే గాలి తగలకుండా క్లాత్ కానీ ఏదైనా ప్లేట్ కానీ క్లోజ్ చేయాలి. ఈ విధంగా 1 అవర్ అయితే వదిలేయాలండి. చూసారా ఎంత స్మూత్గా అయితే వచ్చిందో. ఇప్పుడైతే పరోటాలను చేసుకుందాం. కొద్దిగా పిండి వేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఈ విధంగా అండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పరోటాలను ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ కానీ ఈ విధంగానండి చపాతీ పిండి మైదా పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి బాగా పలుచగా. మనకి ఎంత బాగా పలుచగా వస్తే అంత బాగా చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేసి దాని మీద ఈ చపాతీ పరోటాని అయితే కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేయాలి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగా వస్తాయి. పరోటా అంటేనే పొరలు పొరలుగా వస్తుంది కదా, అలా రావాలంటే ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని కొద్దిగా అయితే ప్రెస్ చేయాలండి. గట్టిగా అయితే లాగకూడదు, పొరలు అయితే కట్ అయిపోతాయి, లేదంటే విడిపోతాయి. ఈ విధంగా చాలా స్మూత్గా చేసుకోవాలండి పరోటాని. ఈ విధంగా రౌండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక్కొక్కటిగా దీన్ని ఇంకొంచెం చపాతీ కర్రతో ప్రెస్ చేయాలండి. కొంచెం మనకి ఏ సైజు కావాలో ఆ సైజులోకి. గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు, చాలా స్మూత్గా చేసుకోవాలి. ఈ విధంగా పెనం మీద ఆయిల్ వేసి మనం రెడీ చేసుకున్న పరోటాలని పెనం మీద వేసుకుని 2 వైపులా కూడా బాగా కాలే వరకు కాల్చాలండి. ఎందుకంటే హైలో పెట్టకూడదు, హైలో పెట్టడం వల్ల లోపల పచ్చిగా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా బాగా వేయించుకుంటే చూసారా ఎంత బాగున్నాయో, ఎంత పొరల పొరల కింద వచ్చినాయో, చాలా బాగా ఎగినాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి. అచ్చం హోటల్ స్టైల్లో లానే ఉంటాయి. చాలా మెత్తగా ఉంటాయండి, అస్సలు గట్టిదనం ఉండదు. తినడానికి కూడా చాలా స్మూత్గా ఉంటాయి. ఈ విధంగా మీకు నచ్చిన కర్రీతో మీరు టేస్ట్ చేయండి. అలాగే ఇప్పుడు బటర్ నాన్ కూడా ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. సేమ్ అదే పిండి అండి, పరోటాల పిండి. 2 వీడియోల కింద చేయకుండా 2 కలిపి ఒక వీడియోలోనే మీకు బోర్ కొట్టకుండా ఒక వీడియోలోనే సెట్ చేశానండి. ఇప్పుడైతే బటర్ నాన్ చేసుకుందాం. ఈ విధంగా చపాతీ కింద చేసి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒక మడత పెట్టాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి వేసుకొని ఇంకో మడత పెట్టాలండి. ఈ విధంగా ఇప్పుడైతే మనం ఎంత పలుచగా చేయగలిగితే అంత పలుచగా అయితే బటర్ నాన్ చేసుకోవాలి. ఇప్పుడైతే పెనం మీద ఆయిల్ పోసుకొని ఈ విధంగా వేయించుకోవడమేనండి. 2 వైపులా కూడా బాగా వేగేదాకా వేయించుకోవడమే. బటర్ నాన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అస్సలు గట్టిదనం ఉండదు. నిజంగా పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి, అంత స్మూత్గా ఉంటుంది మన చపాతీలాగా. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిన కర్రీతో టేస్ట్ చూడండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఎలాంటి చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చండి.